తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. మీరు విలువబెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మనం ఎవరమని తెలియజేస్తున్నారు ఈ వాక్యము? విలువబెట్టి కొనబడిన వారు. విలువ అంటే అది ఏ విలువ? యేసుక్రీస్తు రక్తము ఈ భూమి మీద దేనితోనూ సాటి అయిన వెల కాదు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ఈ భూమి మీద, ఈ సృష్టిలో దేనికి కూడా యేసుక్రీస్తుకు రక్తమును కొన్నంత విలువ మరి దేనికి లేదు. అందుకనే ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు ఈ ఉదయ కాలంలో. దేవుడు ఈ మాటను మనకు తెలియజేస్తున్నారు. మీరు విలువ బట్టి కొనబడిన వారు కనుక మీరు మనుషులకు దాసులు కాకుడి అంటున్నాడు. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా గొర్రెపిల్ల రక్తంలో కొని వారిని జన్మగా చేసుకున్నావని 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. గొర్రెపిల్ల రక్తం అంటే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో మనల్ని కొన్నాడు దేవుడు. అందుకనే మనము విలువ పెట్టి కొనబడిన వారము అని ఇక్కడ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. అటువంటిప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, మీరు మనుషులకు దాసులు కాకుడి అంటున్నాడు. మనుషులకు దాసులు కావద్దు అంటున్నాడు. మనుషులకు దాసులు కాకుండా ఎలా ఉండాలంటున్నాడు? అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 88వ వచనంలో మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్త పడుడి అంటున్నాడు. మనుషులకు దాసులైన వారు కొంతమందిని మనం వాక్యంలో చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనుషులకు దాసులైపోయి వారి జీవితాలను పోగొట్టుకున్న వారిని, వారి విలువలను పోగొట్టుకున్న వారిని, వారి జీవితాన్నే దేవునికి ఆయాస్కరంగా చేసుకున్న వారిని మనం చూస్తున్నాం. వారిలో ఒకరు సంసోనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఫిలిష్తీయులను జయించడానికి ఇజ్రాయేలీలు ఫిలిష్తీయుల చేతిలో 40 సంవత్సరాలు బాధలు అనుభవిస్తున్నప్పుడు సంసోనుని దేవుడు పుట్టించాడు. మనోహ భార్య దగ్గరికి వెళ్ళి వాగ్దానం చేశాడు, నేను నీకు గర్భఫలాన్ని ఇస్తాను, అతను నాజీరు చేయబడాలి, తన తల మీద క్షౌరం వేయకూడదు, నా కొరకు పెంచాలి, ద్రాక్షరసమే కానీ మత్తు పదార్థమే కానీ తీసుకోకూడదని మనోహ భార్యకు దేవుడు తెలియచేశాడు. అలాగే ఎదిగాడు, దేవుని కొరకు బలాఢ్యుడిగా ఎదిగాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు సంసోను. ఒక గాడి దవడ ఎముకతోటి 1000 మందిని చంపాడు. సింహాన్ని మేకపిల్లని చీల్చినట్టు చీల్చాడు. అంతటి బలాఢ్యుడు. ఫిలిష్తీయులను ఆ విధముగా జయించడం ఫిలిష్తీయులు ఓర్చుకోలేకపోతున్నారు. ఎలా ఇతన్ని సంహరిద్దామా అని కాపు కాస్తున్నారు. ఈలోపు సంసోనే వాళ్ళ చేతికి చిక్కుపోయాడు. ఎందుకని? అక్కడ స్త్రీలోలుడైపోయాడు. స్త్రీకి తన జీవితాన్ని దాసోహం చేశాడు. తన పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు, తన శక్తిని పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని దూరం చేసుకున్నాడు. మనుషులకు దాసులు కాకుడి అంటున్నాడు దేవుడు, కానీ ఇక్కడ సంసోను అక్కడ స్త్రీకి దాసుడైపోయాడు. సొలొమోనుకి ఎంతో వైభవం ఇచ్చాడు దేవుడు. ఆ సొలొమోను రాజరికం చూస్తే మనము ఈ భూమి మీద అలాంటి పరిపాలన జరిగిందా అని మనం అనుకోవచ్చు. అంతటి వైభవాన్ని పొందుకున్నాడు దేవుని వాగ్దానము చేత. అంతటి జ్ఞానాన్ని, వివేకాన్ని, వివేచనను పొందుకున్నాడు సొలొమోను దేవుని కృప చేత. కానీ అతను కూడా స్త్రీలకు దాసుడైపోయాడు. అన్య స్త్రీలను, అన్య రాజుల కుమార్తెలను వివాహం చేసుకొని, ఇష్టానుసారముగా దాసీలను ఏర్పాటు చేసుకొని, భార్యలను ఏర్పాటు చేసుకుని, 700 భార్యలను 300 ఉపపత్నులను ఏర్పాటు చేసుకొని, ఆయన కూడా ఆ అన్య స్త్రీలు ఏర్పాటు చేసిన ఆ విగ్రహాలను ఏర్పాటు చేయించి దానికి మొరుక్కిన విధానాన్ని కూడా మనం చూస్తాం. అందుకే దేవుడు తనని ఆ రాజరికం నుండి తీసివేశాడు. సరిగదా? అతని వలనే దేశము ఇజ్రాయేలీలు ముక్కలుగా చేయబడ్డానికి కారణమైంది. ఎంతటి భయంకరమైన శాపం పొందాడు. కానీ అతని వలన దేవుని వాగ్దానం నిలిచి ఉంది అని కూడా మనము చూస్తున్నాం. ఇలాగ అతను కూడా స్త్రీలుడైపోయి, మనుషులకు దాసుడైపోయి తన పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు, దేశాన్ని కాపాడలేకపోయాడు. అలాగే 3వ వాడుగా చూస్తున్నాం మనం ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభువును వెంటాడాడు. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుతో తిరిగాడు, తిన్నాడు, తాగాడు. ఆయనతో ఏకీభవించి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని హత్తుకోలేకపోయాడు. 11 మంది శిష్యులు దేవుని ఎంతగా హత్తుకొని జీవించారో, దేవునికి ఎంతగా పాటుపడ్డారో, యేసుక్రీస్తు ఆరోహణమైన తరువాత 11 మంది శిష్యులతో పాటు ఇంకొకతను చేర్చుకున్నారు. వారందరూ ఏ విధముగా దేవుని కోసం జీవించారో ఈ ఇస్కరియోతు యోధ దానికి అర్హుడు కాలేకపోయాడు. ఎందుకంటే ఇక్కడ ధనానికి దాసోహం అయిపోయాడు.
ధనానికి దాసోహం అయిపోయి తన పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు, తన నిత్య రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అందుకనే దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, మనుషులకు దాసులు కాకుడి అంటున్నాడు దేవుడు. మనము కూడా మనుషులకు దాసులము కాకూడదు. అలాగే అన్య కార్యాలకు మనం లోబడామనుకోండి, దానికి మనము దేవుని తిరస్కారం పొందేవారముగా ఉంటాం. మనము లోబడిపోయామనుకోండి, మనము దేవుని కృపను పొందుకోనుకున్న ఉన్నవారం అవుతాం. కాబట్టి ఇక్కడ అపోస్తల కార్యాల్లో కూడా చెప్తున్నాడు కదా, మీ మట్టుకు మీరు మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడుడి అని తెలియచేస్తున్నాడు మనకి. మొదటి వాక్యంలోనేమో మీరు దాసులు కాకుడి, మనుషులకు దాసులు కాకుడి అంటున్నాడు. ఇక్కడ అపోస్తల కార్యాల్లో మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడుడి అంటున్నాడు. మనం జాగ్రత్తగా ఉండకపోతే వీరి వల్లే మన పరిశుద్ధతను జారి విడుచుకుంటాం. వీరి వల్లే మనము శాపానికి గురి అవ్వాల్సి వస్తుంది. వీరి వల్లే మనము తిరస్కారానికి, దేవుని యొక్క తిరస్కారానికి గురి అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మనం కాపాడుకుందాము, మన భక్తిని కాపాడుకుందాము, దేవుని కృపలో మనం వర్ధిల్లుదాము, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆయన రాకడ వరకు మన రక్షణను కొనసాగించుకుందాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. దేవా, వినిచిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యాలను ధ్యానం చేస్తూ మీలో అంటుకట్టబడి మీ ఆశీర్వాదాలు పొందుకునే వారినిగా చేయండి. కుటుంబాల్లో నెమ్మదిని, సమాధానాన్ని దయచేయండి. ప్రార్థన కోరిన బిడ్డల మీరు అద్భుత కార్యములు జరిగించి మహిమ పొందండి. మా ప్రార్థనలను ఆలకిస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట ఈ మనవులో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.